ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6 నుండి అధ్యాయం ఆఖరి వచనం 15 వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. గత వారంలో పై వచనాలని మనం చూసుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారు అన్యజనులతో వారు వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. తమ కుమారులను వారి కుమార్తెలకు ఇచ్చి అలాగా వారు పెట్టుకుని మిశ్రిత జనాంగం అయిపోయారు. కనుక అది దేవునికి నచ్చని కార్యం. కొత్త నిబంధనలో కూడా అవిశ్వాసకి విశ్వాసకి జోడి చేయకూడదు. అయితే ఇక్కడ కులమతాలు కాదు, కానీ ముఖ్యము విశ్వాసులై ఉన్నారా లేదా, పరిశుద్ధులై ఉన్నారా లేదా, క్రీస్తునందు విశ్వాసం కలిగి భక్తి కలిగి ఉన్నారా లేదా అని అది చూడాలి. అయితే అది లేకుండా ఈ భౌతిక విషయాల కొరకు అందచందాలని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, బాహ్య రూపాన్ని చూసి చాలామంది ఏంటంటే ఆ రీతిగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ఆ విధంగా ఉండకూడదు. ఇశ్రాయేల్ని దేవుడు విడిపించినప్పటికీ కూడా వారు అటువంటి సంబంధాలు అన్ని జనులతో కలిగి వారంతా కూడా దేశాన్ని చెరుపుతున్నట్టుగా దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ప్రకటింపబడినప్పుడు ఇక్కడ వారిని మందలించి తర్వాత దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఎజ్రా. 9వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకున్నాం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడినై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చినవి. మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. ఇటువంటి దోషం ఎజ్రా చేయలేదు, కానీ చేసిన వారితో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడు, పాపము ఎరగినవాడు, పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా పాపులతో ఐడెంటిఫై చేసుకుని ఐక్యపరుచుకుని పాపుల పాపశిక్ష మరణాన్ని సిలువలో తానే భరించి తన రక్తాన్ని కార్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షకుడిగా ప్రభుగా అంగీకరించడం ద్వారా మన పాపాలు ఒప్పుకుంటు ద్వారా, అది విగ్రహ ఆరాధనే కావచ్చు, లేకపోతే జన్మ పాపం, ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపము, చేసిన పాప క్రియలు, దోషాలు, శరీరేచ్ఛలు, మనసేచ్ఛలు, విగ్రహ ఆరాధన, నిజదేవుని ఎరగకుండా చేసిన క్రియలన్నిటిని బట్టి మనం పశ్చాత్తాపడినప్పుడు నిజంగా ప్రభు మనల్ని క్షమించాడు. ఎందుకంటే విమోచన క్రయధనముగా తాను సిలువలో అర్పించుకున్నాడు కనుక మన విశ్వాసమును బట్టి తాను క్షమించి కృపచేత మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మనం కూడా ఇశ్రాయేలు వలె ఉండకూడదు. అన్ని జనులతో సంబంధాలు పెట్టుకోకూడదు. కొన్నిసార్లు సహవాసం ఉంటుంది, కానీ సంబంధాలు ఉండకూడదు. సహవాసం కూడా అది ఉద్యోగ రీతిగా ఉండొచ్చు, వేరే రీతిగా ఉండొచ్చు. అంతేగాని మనము అటువంటి బంధాలు పెట్టుకోకూడదు. తర్వాత వారి మతపరమైన విషయాల్లో కూడా మనం సంబంధం పెట్టుకోకుండా జాగ్రత్తగా వేరుగా ఉండాలి. వారి విశ్వాసం వేరు, వారు పూజించే దేవుడు సృష్టికర్తకి బదులుగా సృష్టిని పూజిస్తున్నారు. సత్యదేవుడు కాదు, సత్యమందు వారు లేరు. మనము క్రీస్తు యేసునందుండి సత్యదేవుని యందు ఉన్న వారమే. జాగ్రత్తగా మనల్ని మనం భద్రపరుచుకునే రీతిగా ఉండాలి. అందుకనే ఎప్పుడు కూడా లోకస్తులతో కాకుండా, విశ్వాసంతో కాకుండా దేవుని బిడ్డలుగా మనం కూడి రావాలి. సో మనల్ని అందరినీ పరిశుద్ధపరిచాడు. ఈ ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఏక మనసు కలిగి ఆ విధంగా మనం మీటింగ్ పెట్టుకునే ఉద్దేశం ఏంటి? కేవలం దానికే మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉంటున్నాం. వాక్యం నేర్చుకోవాలి, తర్వాత అందరి కొరకు ప్రార్థన చేయాలి, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. నేను అనుకోవటం వస్తున్న వారందరి మనసులో ఇదే ఉంటుంది, ఇదే ఆసక్తి ఉంటుంది. నాకు అదే ఉంది, మీకు కూడా అదే ఉంది. అయితే కొన్ని చోట్ల అది ఉండదు అన్నమాట. దురుద్దేశాలు ఉంటూ ఉంటాయి. అలాగా ఉండటానికి వీలు లేదు. అప్పుడు ప్రభు మన మధ్యలో ఉండడు, కానీ లేని కారణం చేత ప్రార్థనలకు జవాబు ఉండదు. అక్కడ ఇంకా సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, శరీరతత్వం పెరిగిపోతూ ఉంటుంది, సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఆయన నేను సిగ్గుపడుతున్నాను అంటున్నాను.
కాబట్టి కొన్ని పర్యాయాలు మనం కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు వారి బలహీనతలు ఐక్యపరుచుకొని మనం క్షమించమని ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే వారు చేసే పాపం యొక్క దేవుని ఎదుట తీవ్రత ఎటువంటిదో అనేది తన మాటల్లో మనకు అర్థమవుతుంది. నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కినుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చినవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఇటువంటి అపరాధము అంత తీవ్రమైంది. మనం కూడా గ్రహించి ఇటువంటి వాటి జోలికి మన కుటుంబాల్లో జరిగే పరిస్థితులను బట్టి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి, మా పితరులు కూడా కొంతమంది అట్లాగే చేశారు. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమునట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందిన వారు. ఎవరండి ఇటువంటి దోషాల్లో పాలు పొందిన వారు? ఎవరు అన్ని రాజుల ఆధీనంలోనికి వెళ్ళిపోయిన వారు అంటే ఇక్కడ రాజులు ఉన్నారంట, యాజకులు ఉన్నారంట. రాజులు యాజకులు కూడా దేవుని సేవ చేయాలి, పవిత్రంగా ఉండాలి. వారు కూడా అటువంటి రీతిగా తప్పులు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. కాబట్టి వెలిగించి మమ్మల్ని, వెలుగంటే జ్ఞానం ఇచ్చి గ్రహింపించి వాటి నుంచి బయటపడాలని కొంతవరకు సాయం చేశాడు. అయితే అందరూ కూడా అటువంటి నిశ్చేతిలో లేరు. కాబట్టి మా ఎడల దయ చూపించి ఉన్నాడు. నిజంగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. అటువంటి పరిస్థితుల్లో నిజంగా మేము నీ దాసులమైతిమి. దేవుడైన యెహోవా మా దాస్యంలో మమ్మల్ని విడవలేదు. 70 సంవత్సరాలు ఉన్నారు. అయితే ముందుగానే నేను విడిపిస్తాను సమయం వచ్చాక ముందుగానే చెప్పాడు. ఆ నమ్మి నిరీక్షణ కలిగిన వారంతా కూడా ఈ సత్యాన్ని ఎరిగిన వారు. అందుకనే అబ్రహాము కూడా 400 సంవత్సరాలు తన సంతతి వారు ఐగుప్తులో ఉంటారని, తర్వాత దేవుడు వారిని విడిపిస్తాడని, శ్రేష్టమైన దేశానికి తీసుకెళ్తాడని ముందుగానే వాగ్దానం చేశాడు. అలాగా దేవుని వాక్యాన్ని, వాగ్దానమును నమ్మి నిరీక్షణ కలిగిన వారంతా కూడా తమ భద్రపరుచుకుంటారు. మిగిలిన వారందరూ కూడా భక్తిహీనులు అవుతారు. అయితే అయినప్పటికీ మా దాస్యంలో విడవక నీ వాక్యము, నీ వాగ్దానము నెరవేర్చి పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి కదండి. కోరేషు, దర్యావేషు, అర్తహషస్త వీరందరి ఎదుట పారసీక దేశపు రాజులు వీరి నుండి దయ పుట్టించి వారిని విడిపించాడు. కనుక మేము వచ్చి మా దేవుని మందిరాన్ని నిలిపాము. దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేశాము. చేయుటకు మమ్మల్ని తీసుకొచ్చాము. యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించుతుంది. ఆశ్రయం అంటే దేవుని మందిరం. కాబట్టి దేవుని సన్నిధి అది మనుషులకి ఆశ్రయంగా ఉంటుంది. కాబట్టి మందిరం ద్వారా దేవుని ఆశ్రయిస్తాము. కనుక ఇటువంటి విధానాన్ని దేవుడు వారికి కలుగజేసినందుకు ఈ గ్రహింపు కలిగిన వారు, వెలిగింపబడిన వారు
సో ఏ విధంగా అంటున్నారు. కాబట్టి ఈ సత్యాలన్నీ ఎజ్రా ఎరిగిన వాడే ఎంతో జ్ఞానయుక్తంగా ఉన్నట్టుగా సత్యానుసారంగా తాను ఇక్కడ వారితో ఐడెంటిఫై చేసుకుంటూ ఐక్యపరుచుకుంటూ తాను కూడా ప్రార్థన చేశాడు. మా దేవ, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవు ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతుంది కదా. ముందుగానే చెప్పావు కదా, అనుసరించలేదు. వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసలు దేవుడిచ్చిన వారికి ఇది ఇప్పటికీ హోలీ ల్యాండ్ అనే మాట ఉంది, బైబిల్లో కూడా ఉంది. దాన్ని కూడా యెరూషలేముని ఇశ్రాయేల్ హోలీ ల్యాండ్ అంటారు. కాబట్టి దాన్ని అపవిత్రపరిచారు. కనుక దేవుడు పవిత్రపరిచిన దాన్ని అపవిత్రపరచకూడదు. అపవిత్రమైన వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశం నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి అపవిత్ర చేత దేశాన్ని నింపేశారు జనులు. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకి ఈకుడి, వారి కుమార్తెలను మీ కుమార్తెల కొరకు పుచ్చుకొనుకుడి, మరియు వారికి క్షేమభాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన యెడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెదరని చెప్పిరి. కాబట్టి వాళ్ళు చేసే భయంకరమైన తప్పు ఇది. కుమార్తెలను కుమారులను అవిశ్వాసులతో అన్యజనులతో ఎక్స్చేంజ్ చేసుకుంటూ వారికి క్షేమ భాగ్యాలను కోల్పోతూ వచ్చారు. అయితే మీరు ఆ విషయమై పశ్చాత్తాపడి ఆ క్రియ జరిగించకుండా ఆ విధంగా ఉంటే దాన్ని నిత్య స్వాస్థ్యంగా అనుభవించదురని చెప్పారు. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలు కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలిగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఎంతో కనికరం గలవాడు. కనుక దేవుడు ఎప్పుడూ కూడా కనికరం గలవాడు కనుక ఇవ్వాల్సిన శిక్ష అంతగా ఇవ్వడు. కీర్తనకారుడు 103వ కీర్తనలు కూడా చెప్పాడు, మా అపరాధములకు అతిక్రమములకు తగినంతగా నీవు మమ్మల్ని శిక్షించలేదు, నీ కృపను బట్టి మమ్మల్ని క్షమించేదివి అంటాడు అన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు అవిధేయత పరిస్థితి నుంచి విడుదల పొందాలి. ఎప్పుడు కూడా నేను సరిగ్గానే ఉన్నాను, లేకపోతే హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడు వద్దన్న పనిని చేస్తూ పోతూ ఉంటే అది నష్టానికే, అది శాపానికే కానీ దేనికి పనికిరాదు. దేవుడు ముఖ్యంగా మన ఆత్మీయ క్షేమాన్ని చూస్తున్నాడు. ఆత్మీయ క్షేమం శాశ్వతంగా ఉంటుంది. ఆత్మీయ ఆశీర్వాదములు శాశ్వతంగా ఉంటాయి. భౌతికమైనవి తాత్కాలికంగా ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి ఆత్మీయ జీవితాన్ని కోల్పోవటానికి వీల్లేదు. సో కనుక అందుకనే శరీర సంబంధం నుండి విశ్వాసులైన వారు చాలా జాగ్రత్తగా బయటకు రావాలి. అందుకే ఈ విషయాలను బట్టి దేవుణ్ణి తిరిగి శాంతింపజేయటానికి వారు ఏ విధంగా పాపులయ్యారో వారందరికీ కూడా ఒప్పుకోవటం రాక మిగిలిన వాళ్ళందరూ కూడా వీరందరినీ పై వచనాల్లో గత వారంలో చూసినప్పుడు వారిని మందలించాడు, గద్దించాడు. తర్వాత ఇప్పుడు దేవుని దగ్గర ఆయన ప్రాధేయపడుతున్నాడు. కనుక దేవుడు తిరిగి మనసు మార్చుకునేలాగా తన్ని పర్సువేట్ చేయటానికి, తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి, క్షమించడానికి, తిరిగి తమను ఆశీర్వదించడానికి, తన సన్నిధి వారికి తోడుగా ఉండటానికి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మధ్యవర్తులుగా కొంతమంది తప్పులు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఓర్పు కలిగి దేవుణ్ణి ఏ రీతిగా శిక్షించేయాలని కాదు, కానీ ఏ రీతిగా వారిని క్షమించగలుగుతాడో ఇవన్నీ వాగ్దానములన్నీ, వాక్యపు విధానాలన్నీ
మనం కూడా తెలుసుకుని ఆ రీతిగా ప్రార్థన చేయాలి. మనం కూడా ఒకవైపు జాగ్రత్తగా మంచిగా నడుచుకునేవారు, శ్రద్ధగా నడుచుకునేవారు, వాక్యానుసారంగా నడుచుకునేవారు, నడుచుకుంటూ ఇతరుల కొరకు కూడా ఎటువంటి భారం కలిగి ఉండాలి. నాకెందుకులే అని మనం వదిలేయకూడదు. అది మన ఇంట్లో వారే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సంఘంలో ఉన్న వారే కావచ్చు. అందుకని సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. కనుక అందుకనే ఈ అసహ్యమైన కార్యములు జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకున్నట్లును తప్పించుకున్నట్టుకు సాధనమైనను లేకున్నట్లు నీవు కోపపడదువు కదా. కాబట్టి అప్పటి వరకు మారుమనసు పొందకపోతే అందరూ శేషం కూడా ఉండదు, ఉన్నవాళ్ళు కూడా పోతారు, కలిసిపోతారు. అట్లా ఇది ప్రాకుడు కురుపు లాంటిది. కనుక ఒకరు ఏదైనా అతిక్రమం చేశారంటే మంచివాళ్ళు కూడా ఆధారికి వెళ్ళిపోతారు. అట్లా ఉండకుండా సంఘ సహవాసంలో ఐక్యత చాలా అవసరం, పవిత్రత చాలా అవసరం. ఈ విషయాలు శరీరానుసారులతో బంధాలు పెట్టుకోకూడదు అంటే పెట్టుకోకూడదు. అందరూ కూడా నేర్చుకుని ఆ ప్రకారం ఉండాలి. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచి ఉన్నాము. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. కాబట్టి ఆ విధంగా తను ఐక్యపరుచుకుని దేవుని వాళ్ళని తిరిగి క్షమించేలాగా చేశారు. మధ్యవర్తులు అంటే ఇలా ఉండాలి. మనం కూడా విజ్ఞాపన చేయటానికి వచ్చాం. ఆ విజ్ఞాపన అంటే ఇతరులకి కొరకు. అలాంటప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఐక్యపరచుకోవాలి. దేవుని ఏ రీతిగా మనం శాంతింపజేయగలం, దేవుడు తన ఉగ్రతను, తన కోపాన్ని ఏ రీతిగా మార్చుకోగలడు అనే రీతిగా కూడా మన ప్రార్థన విధానం కూడా ఉండేటట్టు ఉండాలి. అలాగే ఇశ్రాయేలీయుల దేవుడు కోపించినప్పుడు మోషే అడ్డుపడ్డాడు. కనుక ఆ విధంగా నీవు వారిని క్షమిస్తేనే తప్ప నేను వారిని తోడుకొని పోను అంటాడు. కాబట్టి అప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పాడు అన్నమాట. అయినప్పటికీ ఎవరైతే నేరుగా ఆ విగ్రహం చేతిలో, ఆ దూడం చేతిలో నేరుగా పాలువారయ్యారో వారందరికీ మరణశిక్ష విధించారు. లేవీయులు వారిని చంపారు. సో తర్వాత మోషే విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు దేవుడు వారిని తోడుకొని పోతాడు అన్నమాట. అలాగా తర్వాత 400 సంవత్సరాలు తర్వాత కూడా వారిని విడిపించి తోడుకొని మోషేనే వాడుకుని వారిని ఐగుప్తు నుంచి విడిపించి మార్గాన్ని సరళం చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని విడిపించి చివరికి ఈ రీతిగా చేసిన ప్రజలు అడుగడుగునా తప్పిపోతున్నారు. నేటి దినాల్లో ఇటువంటి భద్రత, ఇటువంటి మధ్యవర్తిత్వం, ఇటువంటి సేవకులు, ఎజరా వంటి వారు సంఘాల్లో లేకపోతే ఏదో నడుస్తుంది బండి, ఏదో ఒక క్రమం ఉంది, దాని ప్రకారం వెళ్ళిపోతుంది అనుకుంటాం మాత్రమే కాదు. కానీ అందరిలో ఐక్యత వచ్చినప్పుడే, ప్రతి గ్రూప్లో అంటే ప్రతి స్థానిక సంఘంలో కూడా పరిపూర్ణమైన ఐక్యత ఉన్నప్పుడే అది వర్ధిల్లటానికి, విశ్వాసులు వర్ధిల్లటానికి, దేవునికి మహిమ కలగటానికి, దేవుని కోపం రేపకుండా ఉండటానికి గుర్తుగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మనకి తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించాలి, మనం గొప్ప జనులుగా చేయాలి. మహిమలో తన ఉద్దేశం కలిగినప్పుడు, తనకి అవిధేయత కలిగించినప్పుడల్లా తను అనుకున్నదల్లా కూడా నెరవేర్చలేకపోతున్నాడు మనలో. సో అలాగా మనం ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు 70 సంవత్సరాలు అక్కడ అన్య దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా వారి అన్య టేస్ట్లు లేకపోతే అన్య ఆచారాలు, పద్ధతుల్ని పాటించే రీతిగా ఉండకూడదు. అందుకనే
ఎప్పుడన్నా యవన తరాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆత్మీయ విషయాలు లోకం నుంచి డైవర్ట్ చేస్తూ ఈ ఆత్మీయ విషయాలు జాగ్రత్తగా నేర్పవలసిన వారిగా ఉంటున్నాం. లేకపోతే శేషం అనేది ఉండకపోవచ్చని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగా మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. మీరంతా కూడా ఇలా కొనసాగుతున్నారు, ఐక్యతలో ఇతరుల కొరకు భారంగా విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారి ఆత్మీయ బలహీనతల కొరకు, భౌతిక విషయాల కొరకు దేవుడికి అనుగ్రహిస్తున్నాడు. అలాగా మనం కొనసాగుతూ రావాలి. శేషంలోనూ ధన్యులు మిగిలిన వారందరూ కూడా శేషంలోకి రావాలి. అలాగా మనం ప్రయాసపడాలి. సో ఆ విధంగా మనం ప్రార్థనలోకి వెళ్దాం.